హాయ్ అండి అందరికీ. మేమైతే నీరసంగా నిక్కి నీలిగి మొత్తానికి వాకింగ్కి వచ్చేసాం ఇద్దరమి. ఎందుకంటే ఉదయం లెగిచినప్పుడు ఉంటుందండి అరికాళ్ళు మంటలు, పాదాలు, మోకాళ్ళు నొప్పులుగానని, అసలు ఒళ్ళన్నీ నొప్పులుగా, ఏళ్ళైతే అసలు వంగవండి. ఎట్లా ఉంచుదామన్నా గుప్పిడి ముద్ద ముయ్యాలన్నా ముడుచుకోవట్ల. ఇదిగోండి, ఈ అమ్మాయిని చూశాక నాకు భలే ఆశ్చర్యం వేసింది. ఈ అమ్మాయి సంవత్సరం క్రితం నేను వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఈ అమ్మాయి అప్పటికి ఇప్పటికీ అంతే ఉందండి. నేను దగ్గర ఒక నెల చేశానేమో సంవత్సరం క్రితం, తర్వాత మానేసేసా. అప్పుడు నేను కొంచెం సన్నగానే ఉన్నా. ఇప్పుడు అసలు ఈ అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయి, ఎందుకంటే సంవత్సరం నుంచి ఈ అమ్మాయి నడుస్తుందా అనిపించింది నాకైతే. ఎంత ఫాస్ట్గా నడిచిందంటే ఆ అమ్మాయి, అంత ఫాస్ట్ బాగా గుర్తుపట్టే. ఎందుకంటే ఎప్పుడు తిరుగుతూ ఉంటే నన్ను దాటేసి నడుస్తూ ఉండేది ఆ అమ్మాయి. ఇప్పుడు అలాగే భలే కనపడిందే అనుకున్న, గుర్తుపట్టేసేసా. మాకు వాకింగ్లో ఎవరితో పలకరించేది ఉండదు కదా మనకి, ఎవరి నడక వాళ్ళదేనాయ. అందుకే నడుచుకుంటూ ఎవరెవరు బాగా నడుస్తున్నారో చూసుకుంటూ నడిచేవాళ్ళం. ఇప్పుడు నడకండి ఎంత చిన్నగా నడుస్తున్నానంటే అంత చిన్నగా నడుస్తున్నాను. ఎంత లావైపోయానో. అప్పట్లో బాగా కొంచెం పర్వాలే, సన్నగా ఉండేదాన్ని. ఇప్పుడు వాకింగ్ లేదు కదా, అందువల్ల. ఓసారి మా పెద్దమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ డాక్టరమ్మ నన్ను చూసింది. ఆ సంవత్సరంలో వాకింగ్ చేశానన్నమాట. 3 నెలల్లో బాగా చక్కగా సన్నగా అయిపోయా. ఆమె నన్ను గుర్తుపట్టి పక్కన సిస్టర్కి చెబుతుంది, ఈమె అప్పుడు అంతలా ఉంది చూడండి ఎలా తగ్గిపోయిందో. అడిగితే వాకింగ్కి వెళ్తున్నానని, చూడండి ఎంత చిన్నగా నడుస్తున్నాను. ఆశ్చర్యంగా చూసిన ఆవిడ. ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాను. వాకింగ్ లేదు కదా. అందరూ కాస్త వాకింగ్ చేయండి, ఆరోగ్యంగా ఉంటారు. నేను చేయకపోయినా మీకు చెబుతున్నా. చూడండి అసలు నడవలేకపోతున్నాను. అప్పటికే కాళ్ళు, అది చూడండి ఒళ్ళు వెనక వీపు అంతా తడిచిపోయింది చెమటలు బట్టి, ఆ చిన్నపాటి నడకకే. చూడండి, అసలు మళ్ళీ రేపు వస్తానా లేదా అనిపించింది. ఇప్పటికే కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి అని చెబుతున్నాం మా ఆయనకి. సరేలే నడువు అంటున్నారు. ఇవన్నీ మిషన్లు మరి, ఇవి కూడా పెద్దగా చేయలేకపోయాను. ఏం చేస్తా, ఇది తిరగట్లా. కాసేపు చేతులు అటు ఇటు తిరుగుదాం, నడుము తిప్పుదాం అనుకుంటే తిరగట్లా. వాకింగు, చెరువు చాలా బాగుంటుంది. ఏంటి 8 దాకా లైట్లు ఉంటాయి కదా, చక్కగా తిరుగుతూనే ఉంటారు. పైకి కిందికి వస్తుంటే ఏందో లాగుంది, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది నాకైతే. వెంటనే అమ్మో నేను చేయలేనని చెప్పి దిగేసేసా. నువ్వు చెయ్యి నేను తీస్తాను అంటున్నా. అదిగో నేనైతే చక్కగా, ఈయన ఫస్ట్ నుంచి సన్నమేనండి, పెళ్ళైన దగ్గర నుంచి చూస్తూనే ఉంటాగా. అప్పుడు నేను సన్నగానే ఉన్నా, పిల్లల వల్ల పుట్టడాన నేను లావైపోయాను, ఆయన అంతే వండిపోయారు. ఏం చూడండి ముసలు ఆయన చక్కగా కూర్చొని చేస్తున్నారు. అప్పటికి ఇప్పటికి అంతే ఉన్నారండి మా ఆయన అయితే సన్నగా. వాళ్ళు ఒంటి తీరే అంత పెద్ద లావు అవటాలు తగ్గటాలు ఏమి లేవు. నేనే లావు అవుతూ ఉంటా, తగ్గుతూ ఉంటా, లావు అవుతూ ఉంటా, తగ్గుతూ ఉంటా. చూడండి ఆ చేతులు కూడా తిప్పలేకపోయాను నేనైతే. అమ్మయ్య రావాల్సిందే అనిపించింది నాకైతే మాత్రం. ఇంకా ఆడవాళ్ళు లేదు మగవాళ్ళు లేదు, వాకింగ్లో కానీ ఎక్సర్సైజుల్లో మిషన్ల కాడ కానీ. అయితే చూడండి పొద్దుగూకిపోయింది, లైట్లు కూడా వేశారు. ఇక మేము ఇంటికి బయలుదేరాం. నచ్చితే లైక్ కొట్టండి.